చూడండి మా ఫ్యాక్టర్స్ కారణాంకాలు కనుక్కోవడం. ఎందుకంటే కొందరు స్టూడెంట్స్ కారణాంకాలు కనుక్కోవడం సింపుల్ మెథడ్ ఎలా అని చెప్పారు. షార్ట్ కట్స్ మా ఓన్లీ షార్ట్ కట్స్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం, కారణాంకాలు ఎట్లా కనుక్కున్నారు. చూడండి ఇక్కడ ఏముంది మనకు 3x² + 4x - 15. ఇంకో ప్రాబ్లం ఉంది. మనం ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు ఇప్పటికైనా ఎలా కనుక్కుంటాం, ఇది ax² + bx + c కాన్స్టెంట్ ఫామ్ ఉండాలి. ఎలా ఉండాలంటే ఎప్పటికైనా సరే ax² + bx + c = 0. ఈ రెండు మల్టిప్లై చేస్తే అడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఈ మిడిల్ ఏది రావాలి, వస్తే దానికి అనుకుంటా పోతాం. ఓకే, అది మెథడ్ మనకు. ఆ మెథడ్ కాకుండా మనము ఇప్పుడు ఓన్లీ చూసినప్పుడే షార్ట్ కట్ చేస్తాం. ఫ్యాక్టర్స్ ఇలాగ అనుకుంటాం అనేది. చూడమ్మా ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 50 ఉంది. మనం ఫ్యాక్టర్ చేసేటప్పుడు ఈ నెంబర్ వేసుకోవాలి. చూడండి ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 15 ఉంది. ఈ 3ని మనం ఎట్లా రాయొచ్చు, ఫస్ట్ 1 3 1 జా 3 ఒకటి రాస్తామ్మా, ఇంకోటి 3 1 జా 3 ఇట్లా 2 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది, 15 రాయొచ్చు 3 5 జా 15 5 3 జా 15 2 రాస్తామా. కానీ ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు స్మాల్ నెంబర్ ఏది వస్తే అది పైన రాయాలి, బిగ్ నెంబర్ కింద రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 3 1 3 3 1 జా 3 రాసిన కదా, స్మాల్ నెంబర్ ఎప్పటికైనా సరే పైన రాయాలా, బిగ్ నెంబర్ ఎప్పుడేమో కింద రాయాలి. చూడండి ఇది 3 1 3 పోతాయి కాబట్టి స్మాల్ నెంబర్ పైన రాస్తాము, బిగ్ నెంబర్ కింద రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా 5 3 5 జా 15 5 3 జా 15 3 5 జా 15 కాబట్టి దీనిలో స్మాల్ నెంబర్ ఏందమ్మా 3 3 పైన రాయి, బిగ్ నెంబర్ కింద రాయి. చూడండి ఫ్యాక్టర్స్ కనుగొనేటప్పుడు మనం చేస్తామంటే ఫస్ట్ నెంబర్ను మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 1 3 జా 1 స్మాల్ నెంబర్ పైన రాయాలి, బిగ్ నెంబర్ కింద రాయాలి. మళ్ళీ ఇది ఫ్యాక్టర్స్ కనుగొంటాం. దీనికి మల్టిప్లికేషన్ చేస్తాం 3 5 జా 15 స్మాల్ నెంబర్ పైన, బిగ్ నెంబర్ కింద. మనకి ఇక్కడ అన్ని ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ రాయమ్మా. రాసిన తర్వాత అర్థమైంది కదా, దీన్ని 3 1 జా 3 రాసినాం, స్మాల్ నెంబర్ పైన, బిగ్ నెంబర్ కింద. 3 5 జా 15 స్మాల్ నెంబర్ పైన, బిగ్ నెంబర్ కింద. ఎక్స్లో ఉన్నది కాబట్టి ఎక్స్ రాసినాం. ఇప్పుడు ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ 2 ఇది 1 అని గుర్తుపెట్టుకో. 3 3 జా 9x. నెక్స్ట్ ఇది మల్టిప్లికేషన్ చేయాలి. 5 1 జా 5x. ఓకేనా. ఈ 2 వచ్చినాక ఈ 2 మనం మల్టిప్లికేషన్ చేసినా, అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా ఈ నెంబర్ రావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ 2 యాడన్ చేసి సబ్ట్రాక్షన్ చేసినా మనకి ఎంత రావాలా, మిడిల్ నెంబర్ రావాలా, 4x రావాలా. ఆ 4x కూడా ఏం రాయాలా, +4x రావాలి. +4x రావాలంటే ఇక్కడ 9 ఉందమ్మా, దీన్ని ప్లస్ రాస్తున్నాం, కింద 5x మైనస్ 9లో 5 పోతే 4x వచ్చింది. 9లో 5 తీసాయి, 9లో 5 అయితే 4x. ఏం 4x +4x. అంటే ఇలా చేసినప్పుడు నువ్వు ఇక్కడ మిడిల్ నెంబర్ కరెక్ట్ వచ్చిందా, నువ్వు చేసిన మెథడ్ కరెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఫస్ట్ నెంబర్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు స్మాల్ నెంబర్ పైన రాయాలి, బిగ్ నెంబర్ కింద రాయాలి. ఈ నెంబర్ కూడా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు స్మాల్ నెంబర్ కింద, బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ పైన రాయాలా, బిగ్ నెంబర్ కింద రాయాలి. చేసినాక ఎప్పుడైనా సరే డౌన్ నుంచి అప్కు పోవాలి. ఇట్లా పోయినప్పుడు ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తాం. మనకు ఓన్లీ ఎక్స్ ఉంది కాబట్టి ఒక ఎక్స్ రాస్తాం, మళ్ళీ ఇది మల్టిప్లికేషన్ ఇది రాస్తాం. ఈ 2ను యాడ్ అయినా చేయి, సబ్ట్రాక్షన్ చేయి, ఏది చేసినా ఈ వాల్యూ రావాలి. ఇక్కడ 4x ఉంది, ఏం 4x +4x ఉంది. +4x వచ్చినప్పుడు 9కు ప్లస్ పెడతాం, 5కు మైనస్ పెడతాం.
5లో 9లో 5 పోతే 4x ప్లస్ 4x అంటే నువ్వు చేసింది రైట్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇక్కడ రాస్తామంటే ఇక్కడ ఏముంది మా 1x, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ y, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ y. 1x కాబట్టి ఏం రాస్తావు, 1 into x అంటే x ప్లస్ ఇక్కడ ఏముంది మా 3 ఇంటూ నెక్స్ట్ ఏముంది మేడం 3x, ఇక్కడ ఏముంది మా మైనస్ 5 అంతేమ్మా. ఫ్యాక్టర్స్ అంతే, ఎంత సింపుల్ ఫ్యాక్టర్స్, సింపుల్ ఫ్యాక్టర్స్, షార్ట్ కట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బీజగణితంలో మనకు ఇంట్రడక్షన్కి ఒక మార్క్ వస్తాయి, అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ దాని మీద ఒకటి వస్తాయి, ఫ్యాక్టర్స్ ఒకటి వస్తాయి బీజగణితం. ఫ్యాక్టర్స్ అడిగినారు కాబట్టి కొంచెం చెప్తున్నాను, ఎంత సింపుల్ చూడు. ఇంకోటి చేద్దాం, ఇక్కడ చదువుతాను. ఫస్ట్ ఏం చెప్తాను నేను, ఈ నెంబర్ను మల్టిప్లై చేయాలి, ఈ లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 12 ఉంది, 12 ఏం రాసుకోవచ్చు 3 4 జా 12, 4 3 జా 12. కానీ దీంట్లో ఏదైతే మీకు స్మాల్ నెంబర్ ఎప్పటికైనా సరే పైన రాయాలా, అప్పుడు రాయాలా, బిగ్ నెంబర్ కింద రాయాలి. కాబట్టి ఇక్కడ రాసిన నేను 3 4 జా 12, ఎక్స్లో ఉంది కాబట్టి ఇది ఎక్స్ ఇది ఎక్స్. నెక్స్ట్ 35 ఉంది, 35 ఉందమ్మా, మనము 5 7 జా 35, 5 into 7 35, 7 into 5 35. కానీ మనం ఏం చెప్తున్నాము, స్మాల్ నెంబర్ పైన ఉండాలా, బిగ్ నెంబర్ కింద ఉండాలి, కాబట్టి అదే తీసుకుందాం. కాబట్టి ఏం రాసుకుందాం 5 7 జా చూడమ్మా 5 7 జా, ఇక్కడ ఎక్స్లలో ఉంది కాబట్టి ఎక్స్ రాసుకున్నాం. తర్వాత ఏం చేసినాను, అప్ డౌన్ నుంచి అప్కు పోవాలి, ఫస్ట్ ఇది మల్టిప్లై చేయాలి, ఇది 1 అనుకో, అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 4 జా 20 20x, ఓకేనా. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేయాలి, 7 3 జా 21 21x, ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ అంటే 1, అంటే నువ్వు యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఎంత రావాలా -1 రావాలా. -1 రావాలంటే ఇప్పుడు చూడమ్మా, ఈ 21కు మైనస్ రై, 20కి ప్లస్ రై, 21లో 20 పోతే 1, ఏ1 -1, -1 వచ్చిందా అంటే నువ్వు చేసింది రైట్ అని. నువ్వు ఇక్కడ యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఏది చేసినా ఇది రైట్ వచ్చిందా, నువ్వు చేసిన మెథడ్ రైట్. ఒకవేళ నువ్వు -20 తీసుకో, +21 తీసుకో, +21లో 20 పోతే 1 వస్తాయి, కానీ ఏమొస్తాయి +1 వస్తాయి, కానీ మనకి ఏమన్నా -1 రావాలి. కాబట్టి 21కు మైనస్ తీసుకున్నా, 20కి ప్లస్ తీసుకున్నా, 20లో 21లో 20 పోతే -1 -x వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఈడ ఏ సింబల్స్ ఉన్నాయి ఆ సింబల్ వస్తుంది. మీరు ఏ సింబల్ ఉంది ప్లస్ రాయము, ఇక్కడ ఏ సింబల్ ఉంది మైనస్. ఇప్పుడు ఏమైనా రాస్తావు 3x + 5, 3x + 5 ఇంటూ 4x - 7, 4x - 7, ఇవి ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎంత సింపుల్ చూడు. అదే లేకుంటే మెథడ్స్ ప్రకారం అయితే మనం చేస్తామంటే 35 ఇంటూ 12 మల్టిప్లై చేస్తాం, ఆ నెంబర్కు మల్టిప్లై చేసి యాడ్ చేసినా ఇది రావాలా, అంత లెంతీ ప్రాబ్లం. సింపుల్ షార్ట్ కట్స్. ఇంకా 2 ఉన్నాయి చెప్తాను చూడండి, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ 2 ఉన్నాయి, ఈ 2 చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది, ఈ 2 చేద్దాం. ఇక్కడ ఏముందమ్మా 18x² + 9x - 35, 24x² - 6x + 21, ఇవి ఉన్నాయి. ఏదన్నా ఎంత పెద్ద మనం చేయొచ్చు, చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇది మల్టిప్లై చేయాలి, ఇది మల్టిప్లై చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, మనకి ఇక్కడ 3 6 జా 18, 6 3 జా 18. ఇట్లా కాకుండా నీకు ఇంకోటి ఉంది 9 2 జా 18, 2 9 జా 18, ఇన్ని ఉంటాయి. కానీ ఈ రెండిట్లో నేను ఏది తీసుకుంటా అంటే ఇది తీసుకుంటామ్మా. ఇదే ఎందుకు తీసుకుంటా అంటే నేను చెప్తాను ఇప్పుడు. ఎలా చెప్తా అంటే చూడండి,
ఇదే ఎందుకు తీసుకుంటా అంటే ఈ రెండిట్లో నీకు ఏం చెప్పాను, ఏది స్మాల్ నెంబర్ ఉంటే అది పైన రాయాలా, ఏది బిగ్ నెంబర్ ఉంటే అది కింద రాయాలి. ఫస్ట్ దీన్ని ఏం రాస్తామంటే 3 6 18 రాసుకున్నాం. 9 2 ఎందుకు రాయాలి చెప్తాను అది కూడా. ఎక్స్లో ఉంది కాబట్టి ఇది ఎక్స్, ఇది ఎక్స్. నెక్స్ట్ ఇది దీన్ని ఏం రాసుకుంటా అంటే మనకు 3 6 అయిపోయింది. దీన్ని ఏం రాసుకుంటా అంటే 5 7 35, 7 5 35. కానీ నేనేం చెప్తాను నీకు, స్మాల్ నెంబర్ పైన రాసుకోవాలా, బిగ్ నెంబర్ కింద రాసుకోవాలా. ఒకవేళ ఫ్యాక్టర్స్ రాకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడమ్మా, దీన్ని రాసుకోవచ్చు 5 7 35 రాసుకున్నాం. బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ పైన రాసుకున్నాం, బిగ్ నెంబర్ 5 7 35. ఏ వేసేటప్పుడు వేసినావు, ఇది మల్టిప్లై చేయాలని చెప్పి ఇది 1 అని గుర్తుపెట్టుకో. చూడమ్మా ఇక్కడ 6 5 30 30x. నెక్స్ట్ ఇది ఇది సెకండ్ 7 3 21 7 3 21. మనకి ఏం రావాలి ఇక్కడ ప్లస్ 9x రావాలి. అంటే ప్లస్ 9x రావాలి. అంటే ఈ రెండు నెంబర్లో ఒకటి ప్లస్ తీసుకోవాలా, ఒకటి మైనస్ తీసుకోవాలా. ఒకవేళ ఇది మైనస్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ మైనస్ తీసుకున్నాం అనుకో, -30లో ప్లస్ 21 పోతే -9 వస్తాయి. మనకి ఏం రావాలా ప్లస్ 9 రావాలి. కాబట్టి దీన్ని ప్లస్ తీసుకో, దీన్ని మైనస్ తీసుకోమ్మా. 30లో 21 పోతే 9 ఏమైనా వస్తాయి +9 +9 అంటే నువ్వు చేసినది కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలా, ప్లస్ వాల్యూ ఇక్కడ రాస్తాయి, మైనస్ వాల్యూ ఇక్కడ రాస్తాయి. ఫ్యాక్టర్స్ ఏం వస్తుందమ్మా 3x + 5 3x + 5. నెక్స్ట్ ఎవరమ్మా 6x - 7 6x - 7 అయిపోయింది. సరే సార్, ఇప్పుడు ఇట్లా కాకుండా 2 9 18 కదా, ఇక్కడ 2 తీసుకో, ఇక్కడ 9 తీసుకో. 9 5 ఎంతమ్మా 35. 35 అంటే ఇక 7 3 21. 35కి 21కి ఎంత డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్. అట్లా కాదు, తిప్పి తీసుకున్నాను అనుకో 9 2 5 2 10 ఇది 21. ఎంత డిఫరెన్స్ వస్తాయి. ఇప్పుడు 7 3 21. 21లో 10 పోతే 11. కాబట్టి ఇవి తీసుకోము. అలా చెక్ చేసుకోవాలి. ఎందుకు సార్ ఇదే తీసుకున్నాం 9 2 18 తీసుకోవచ్చు అంటే, అవి తీసుకుంటే ఆ వాల్యూస్కి మనకు సెట్ అవ్వం. కాబట్టి దీన్ని నియర్గా ఏది దగ్గర ఉందో అది తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడమ్మా, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 21. ఈ 24 28లో ఏది చూడమ్మా 3 8 24. 3 స్మాల్ నెంబర్, 8 బిగ్ నెంబర్. 3 8 24. నెక్స్ట్ ఇక్కడ మనకు 21 ఉంది. ఈ 21 ఏమంటే 3 7 21. మనకి ఎక్స్లో ఉంది కాబట్టి ఇది ఎక్స్, ఇది ఎక్స్ అనుకో. ఇప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకో. ఇది ఫస్ట్ వన్ 8 3 24. 7 3 7 21. మనకు రెండు యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఎంత రావాలా 65 రావాలి. కానీ ఇక్కడ 24 వస్తుంది, 21 వస్తుంది. అంటే ఎంత వస్తుంది 45 వస్తుంది. 45 వస్తుంది అంటే మనకి ఇక్కడ -65 రావాలి, ఇక్కడేమో 45 వస్తుంది. అంటే మనం తీసుకునేది రాంగ్ కదా. ప్రతిసారి మనము పైన స్మాల్ కింద బిగ్, స్మాల్ బిగ్ ఇస్తాం. ఒకవేళ మనం చేసేటప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఇలా తీసుకున్నప్పుడు రాకుంటే అప్పుడు దీన్ని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ బాగా తెలుసుకోండి, ఇక్కడ -65 ఉంది, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 21 ఉంది. మనకు -65 రావాలా. 24 + 21 45 వస్తుంది. ఇక్కడ 65 ఉంది. అంటే మనం ఇది తీసుకునేది రాంగ్. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే చేంజ్ చేయాలమ్మా. ఇది పైకి, ఇది కిందికి రాదు. చూడమ్మా సింపుల్గా ఈ 7 నువ్వు పైకి పోదాం, 3 కిందికి రాదు. 7 3 21. ఇప్పుడు చూడు, అంటే మనము ఎప్పుడు ప్రతిసారి స్మాల్ పైనే బిగ్ కింద రాయకూడదు. ఆన్సర్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడమ్మా మనం 8 7 56. 3 3 9. మనం రెండు యాడ్ చేస్తే 65 రావాలి. 55 + 9 65 వస్తుంది. అంటే
ఇది మైనస్, ఇది మైనస్. -56 -9 -65 వచ్చిందా? అట్లా రానప్పుడు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని కింది పైకి పైకి ప్రతిసారి సార్ ఖచ్చితంగా స్మాల్ నెంబర్ తీసుకున్నాం కదా, స్మాల్ నెంబర్ అవసరం అమ్మా. ఒకవేళ మనకు కావాల్సింటే బిగ్ నెంబర్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఏం తీసుకున్నావు మైనస్, ఇక్కడ ఏం తీసుకున్నావు మైనస్. చూడమ్మా 3x - 7 3x - 7 ఇంటూ 8x - 3 8x - 3 అయిపోయిందమ్మా. ఫ్యాక్టర్స్ ఎంత ఈజీనా? ఫ్యాక్టర్స్ చాలా ఈజీ, అంతా షార్ట్ కట్స్. ఏమంటే నువ్వు చేసేటప్పుడు ఇది ఇంపార్టెంట్, స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్. ఒకవేళ రాకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకో 2 ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇది చూడమ్మా, ఈ ప్రాబ్లం చూడండి. 35x³ -105x -230x². ఇది చాలా పెద్దది. మనకి ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్స్ కనుగొనాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఏమి ఉండాలా? స్క్వేర్ ఉండాలి, క్యూబ్ ఉండకూడదు. క్యూబ్ ఉండకూడదు అంటే దీన్ని మనము ఏదైనా కామన్ చేయొచ్చు. ఏది కామన్ చేయాలంటే ఫస్ట్ చూడమ్మా, x³ x² ఉంది అంటే 3 దాంట్లో x ఉంది, x కామన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడమ్మా 35 105 230 అంటే అన్ని 5 డిజిబుల్ అవుతుంది. అంటే నీకు ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? x కామన్ చేయొచ్చు, 5 కామన్ చేయొచ్చు. 5 ఎట్లా కామన్ చేయొచ్చు చూడమ్మా, ఇక్కడ 5 కామన్ చేయాలంటే 5 7 35 5 7 35. నెక్స్ట్ అమ్మా ఇక్కడ చూడమ్మా 5 × 21 రాసుకోవచ్చా? 5 1 5 5 2 10 105. నెక్స్ట్ చూడమ్మా, ఇది చూడమ్మా, నెక్స్ట్ ఇది 5 × 46 రాసుకోవచ్చా? 46 × 5 అనుకో, 6 5 30 5 4 20 23 230. చూడమ్మా 5 7 35 5 × 21 105 5 × 46 236. ఈ x³ అంటే ఏంటమ్మా? x × x × x. ఈ x అంటే x, ఈడేముందమ్మా x² అంటే x × x. ఇప్పుడు నేను ఏం కామన్ చేయొచ్చు? ఇక్కడ 5 5 5 కామన్ చేయొచ్చు. ప్రతి దాంట్లో మళ్ళీ ఏం చేయొచ్చు? x x x అంటే నేను మొత్తం 5x కామన్ తీస్తామా. 5x కామన్ తీస్తే ఇంకేముంటుంది ఇక్కడ? 7x² -21 అంతే, x పోయింది కాబట్టి 21 -46x అంతే కదా. దీంట్లో నుంచి 5x కామన్ తీసిన 7x², ఇక్కడ 5 కామన్ తీసిన 21x, ఇక్కడ 5 కామన్ తీసిన 46x. మనం ఫ్యాక్టర్స్ కనుక్కున్నప్పుడు ఎట్లా రాస్తాం దీనిని? ఫస్ట్గా చూడమ్మా 5x అనేది పక్కన పెట్టేస్తాం. దీన్ని ఎలా రాస్తాము? 7x² -46x -21. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కున్నాం చూడు, ఇక్కడ రాస్తాం 7x² -46x -21. దీనికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ 5x కామన్ తీస్తే ఇంకా మనకు ఫ్యాక్టర్స్ కనుక్కునే మెథడ్ వచ్చింది. ఇప్పుడు చూడమ్మా, ఈ 7 ఏం రాసుకోవచ్చు? 1 × 7 రాసుకోవచ్చా? ఎప్పటికైనా స్మాల్ నెంబర్ పైన రాయాలా, బిగ్ నెంబర్ కింద రాయాలా? ఒకసారి చేంజ్ చేసుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ 21 ఉందా? 21 3 7 రాసుకుందామా. 3 7 రాసుకున్నప్పుడు 7 3 21 7 1 7. మనకు 46 రావాలంటే 21 + 7 28 వస్తుంది. 46 రావాలి అంటే మనం తీసుకునేది రాంగ్, ఇది తీసేయమ్మా. అంటే మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి. అట్లా రాలేదు, మనకి ఈ వాల్యూ రాలేదు అంటే అవతల వాల్యూ చేంజ్ చేసుకోవాలంటే. అంటే మనము 3 7 కాకుండా 7 3 21 రాస్తాం. అన్ని ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్ ఎక్స్. ఫస్ట్ ఇది చేయమ్మా. 7 7 49x, 3 1 3x. చూడమ్మా 49లో 3 పోతే 46 వస్తుందా? ఇది మైనస్, ఇది ప్లస్, అదే కదా.
49లో 3 పోతే 46 వచ్చిందా? అంటే ఇది మైనస్ కాబట్టి మైనస్, ప్లస్ కాబట్టి ప్లస్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తావు? ఎక్స్ మైనస్ 7, ఎక్స్ మైనస్ 7, 7x ప్లస్ 3, 7x ప్లస్ 3. ఓకేనా? సింపుల్ చూడు. కానీ మనకు స్టార్టింగ్లో ఏముంది? 5x ఉంది కదా, 5x యాడ్ చేస్తే అయిపోయాయి. 5x ఆన్సర్ వచ్చింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినా అంతే. అంటే క్యూబ్స్లో వస్తే ముందు కొన్ని తీసి ఫ్యాక్టర్ చేసుకుంటూ వస్తే అయిపోయింది. ఎంత సింపుల్ చూడు. ఇలా కాకుండా సింపుల్లో ఉండేటివి అడిగేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఇంకా చూడమ్మా, మనకి ఎక్కువ అడిగేది ఎస్జిటికి ఇవే. అవి అంత లెంత్ కూడా మీకు సింపుల్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు అని చెప్పే చూడు. ఎంత సింపుల్ చూడమ్మా. మనకి ఏమి ఇచ్చాను ఇక్కడ? 2x² మైనస్ 7x ప్లస్ 5 ఇచ్చాను. 2x² మైనస్ 7x ప్లస్ 5. నేనేం చెప్పాను? ఇది ఏది ఉందో దాంతో మల్టిప్లై చేయండి అన్న. అంటే 1 into 2, 2 1 జా 2. దీన్ని మల్టిప్లై చేయండి. స్మాల్ నెంబర్ పైన రాయాలా, బిగ్ నెంబర్ కింద. అంటే ఏముంది? 1 5 జా 5. ఓకేనా? అన్ని ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్ ఎక్స్. నీకు డౌట్ సార్ ఎక్స్లో ఉంది, ఎక్స్ వైలో రాసినా సరిపోతుందమ్మా. సపోజ్ ఎక్స్ వైలో ఉందనుకో, ఇక్కడ ఎక్స్ ఎక్స్ రాస్తావు, ఇక్కడ వై వై రాస్తావు, వచ్చేస్తుంది. ఒకవేళ పీక్యూ ఉందనుకో, ఇక్కడ పీ రాస్తావు, ఇక్కడ క్యూ రాస్తావు, ఇక్కడ పీక్యూ రాస్తావు. అట్లే వస్తాయి ఆన్సర్, ఎట్లా రాస్తాయి మనకు. ఓకేనా? చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ టైం చేసిన డౌన్ నుంచి ఇట్లా పోవాలి. అంటే 2 into x, 2x చిన్నగా రాసమ్మా, 2x. నెక్స్ట్ ఇదమ్మా 5 into x, 5x. మనకు రెండు యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసి ఎంత రావాలా? -7 రావాలా, -7x రావాలా. -7x రావాలంటే దీనికి మైనస్, దీనికి మైనస్. -2 -5 -7x, -7x వచ్చిందా? ఆన్సర్ రైట్. అంటే ఎట్లా రాస్తావు? మైనస్ ఉందా, మైనస్ పెట్టాయి. ఇక్కడ మైనస్ ఉందా, ఇక్కడ మైనస్ పెట్టాయి. అంటే ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ 2x మైనస్ 5, 2x మైనస్ 5. అయిపోయింది ఫ్యాక్టర్స్. సింపుల్ చూడు. నెక్స్ట్ ఇది చూడమ్మా, ఇది చూడండి. 2x² మైనస్ 3x మైనస్ 14 ఉంది. ఫస్ట్ టైం చేసిన 2తో మళ్ళీ చేస్తే 2 రాయి. కానీ ఫస్ట్ టైం రాయాలా స్మాల్ నెంబర్. అంటే 1 2 జా 2. ఇది ఎంత ఉందమ్మా? 14 ఉంది. 14 రాసుకోవచ్చు. 2 7 జా 14. స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్. ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్ ఎక్స్. 2తో మళ్ళీ 2 2 జా 4x, 7 into x 7x. మనకి ఏం రావాలి ఇక్కడ? -3x రావాలి. -3x రావాలంటే బిగ్ నెంబర్ ఏముందమ్మా? 7x ఉంది. బిగ్ నెంబర్కి మైనస్ పెట్టు, స్మాల్ నెంబర్ ప్లస్ పెట్టు. 7లో 4 పోతే -3x, -3x. మనం చేసింది రైట్. ఇదేముంది? ప్లస్, ప్లస్ రాయమ్మా. ఇదేముంది? మైనస్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ వస్తాయి. 1 into x అంటే 1 కదా, కాబట్టి x ప్లస్ 2, x ప్లస్ 2. నెక్స్ట్ 2x మైనస్ 7, 2x మైనస్ 7. అయిపోయాయి. మనకు టెట్లో ఎట్లాంటివి వచ్చేది ఫ్యాక్టర్స్. ఎంత ఈజీ చూడు. కారణాంకాలు టేబుల్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ చూడమ్మా, 3 ఉంది. 1 into 3 ఇదేమ్మా 1 into 2. 3 1 జా 3, 2 1 జా 2. ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్ రాస్తాం. ఫస్ట్ ఇది మల్టిప్లై చేస్తాం. అంటే 3 into 1 3, 2 into 1 2x. మనం మొత్తం ఎంత కావాలా? 5 రావాలి మనకి. అంటే దీనికి ప్లస్, దీనికి ప్లస్. 3 + 2 5. అంటే చేసింది రైట్. అంటే ఇక్కడ ప్లస్ రాయాలా, ఇక్కడ ప్లస్ రాయాలి. ఫ్యాక్టర్స్ చేస్తావు. ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 1 కింద రసమా 3x + 2, 3x + 2. అయిపోమ్మా. ఇంతే ఫ్యాక్టర్స్. మీరు ఎవరో అడిగినా కాబట్టి ఫ్యాక్టర్స్ చెప్తున్నా. ఇంతమ్మా. టెట్లో 1 మార్క్స్ వస్తాయి. బీజగణితంలో వస్తాయి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఈజీగా ఉంటాయి. బీజగణితం చాలా ఈజీ. బీజగణితం ఫ్యాక్టర్స్ ఇవి. ఫ్యాక్టర్స్ ఇంత షార్ట్ కట్స్. ఏవైనా చేయను. ఎక్సే కాదు, ఎక్స్ ప్లస్ వై ఇచ్చిన, పీక్యూ ఇచ్చిన, ఏ 2 నెంబర్లు ఇచ్చినా, ఎంత పెద్దది ఇచ్చినా సరే ఫ్యాక్టర్స్ ఇంత సింపుల్గా చేయాలి. చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ నెంబర్ పైన రాయాలి, బిగ్ నెంబర్ రాయాలి. ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. ఒకవేళ రాయలేదనుకో చేంజ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సింపుల్ నోట్ చేసుకో.